ప్రజా రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పనపై కొండాపురం మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పోలినేని చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో టీడీపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేశారు. నెల్లూరు జిల్లా కొండాపురం మండల కేంద్రంలోని కొవ్వొత్తుల వెలుగులతో ర్యాలీ చేశారు. పార్లమెంటులో చారిత్రాత్మక విజయం సాధించినట్లు వారు తెలిపారు. ఈ సందర్భంగా టీడీపీ మండల కన్వీనర్ పోలినేని చంద్రబాబు, మండల క్లస్టర్ ఇన్ఛార్జి పోలినేని రమేష్లు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఈరోజు ఈనాటి అమరావతికి పట్టిన గ్రహణం వీడింది. ఈరోజు నిన్న మార్చి 28వ తారీఖున జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాల్లో అమరావతికి సంబంధించిన తీర్మానం చేయడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు పార్లమెంట్లో పెట్టి పార్లమెంట్లో అమరావతి రాజధానిగా చట్టబద్ధత కల్పిస్తూ విభజన చట్టానికి సవరణ చేసి పార్లమెంటు ఆమోదం లభించింది. ఈ శుభ సందర్భంగా అమరావతికి మద్దతు పలికిన దేశ ప్రజలకు, ప్రజాప్రతినిధులకు కృతజ్ఞతలుగా తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఏదైతే మనం గత ప్రభుత్వంలో మనం చూసాం, అమరావతిని 3 ముక్కలు చేయాలన్న వ్యక్తి ఒకసారి కర్నూలు అంటాడు, ఒకసారి వైజాగ్ అంటాడు, ఒకసారి అమరావతి అంటాడు. అతనికి ఏది చెప్పాలన్నా కూడా తెలియదు. కాబట్టి ఎలాంటి వ్యక్తులు వస్తారో కూడా మన ఆంధ్రప్రదేశ్లో తెలియదు. కాబట్టి ఈరోజు శాశ్వత రాజధానిగా ముందు ఆలోచనతో మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు అమరావతిని పార్లమెంట్లో పెట్టడం చాలా సంతోషకరం, గర్వించదగ్గ విషయం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఈరోజు అదేవిధంగా అమరావతి నిర్మాణంలో మన 175 నియోజకవర్గాల్లో కూడా మనం గమనిస్తూ ఉంటే యువతకు ఉపాధి అవకాశాలు కానీ, అదే జగన్మోహన్ రెడ్డి గారు 1 గంట సేపు కర్నూలులో రాజధాని పెడతానంటాడు, 1 గంట సేపు వచ్చేసి వైజాగ్లో పెడతానంటాడు, 1 గంట సేపు రాజమండ్రిలో పెడతానంటాడు. ఈ విధంగా మన యువతకు కూడా చాలా నష్టపోయే ప్రమాదం ఉంది. ఉద్యోగాలు కూడా రావు. ఎక్కడ రాజధాని అయింది మన రాష్ట్ర ప్రజలకి తెలియని పరిస్థితుల్లో గత 5 ఏళ్ళు కూడా మనం ఉన్నాం. కాబట్టి ఈరోజు గర్వించదగ్గ విషయం ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు చేయటం చాలా సంతోషకరం. ఆయనకు కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలుపుతూ, అదేవిధంగా దేశంలో నరేంద్ర మోడీ గారు, అదేవిధంగా అమిత్ షా గారు కూడా ఈరోజు సహకరించి మన ఎంపీలందరూ కూడా మన పార్లమెంట్లో ఈరోజు బిల్లు, మన లోకేష్ బాబు గారు కూడా ఈరోజు ఢిల్లీలోనే ఉన్నాడు, కూడా దగ్గరుండి ఈరోజు అమరావతి శాశ్వత రాజధానిగా ప్రకటించడం చాలా సంతోషమైన కరం. కాబట్టి మన అందరం కూడా ఒకటి గుర్తుపెట్టుకోవాలా, ఈరోజు సాయంత్రం 7 గంటలకి మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఇంటి వద్ద కొవ్వు తెలిగించి అది ఫోటో తీసుకొని మై టీడీపీ యాప్లో మన సోషల్ మీడియాలో డౌన్లోడ్ చేసుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరు కూడా తెలియజేసుకుంటూ, ఈ అవకాశం ఇచ్చినటువంటి మన గ్రామస్తులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఇక్కడ గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు, ఇంకా మిగతా పెద్దలందరూ కలిసి మొన్న పార్లమెంట్లోనూ ఇవాళ రాజ్యసభలోనూ మన అమరావతికి చట్టబద్ధత కలిగించినందుకు ప్రధానమంత్రికి, అమిత్ షాకి, అందరికీ మన అమరావతి రాష్ట్ర ప్రజల తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అయ్యా జగన్మోహన్ రెడ్డి 3 రాజధానులని 3 ముక్కలాట ఆడి అమరావతిని నాశనం చేసి, అది ఇప్పుడు మళ్ళీ అమరావతికి బిల్లు పెట్టే సమయంలో నిన్న ప్రెస్ మీట్ పెట్టి తాడుపోతలు కూసి ఇంకా ఆంధ్రప్రదేశ్ అమరావతి ప్రజల్ని మోసం చేయాల ఉద్దేశాలు ఇక మానుకుంటే ఏదన్నా 11 సీట్లన్నా మిగులుతాయి. నువ్వు ఇంకా అమరావతి మునిగిపోతే బిల్లు ఇచ్చే సమయంలో నువ్వు కారుపోతలు కూసినప్పుడు అందరూ ప్రజలు అసహించుకున్నారు. ఈ రాష్ట్ర ప్రజలు అమరావతి రాజధానిగా ఉండాలా, అమరావతి వారిని అభివృద్ధి చెందాలా అనే ఉద్దేశంతో చంద్రబాబు దృఢ సంకల్పంతో ఈ బిల్లును ప్రవేశపెట్టి కేంద్ర పెద్దలతో మాట్లాడి మనకి ఇలా రాజ్యసభలో ఆమోదముద్ర చేసినందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మనాలజీ, జనరల్ మెడిసిన్, మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు. అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ, ఆపరేషన్ థియేటర్, క్యాథ్ ల్యాబ్, 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే మరియు సేవా విభాగ
అనుభవం గల వర్కింగ్ స్టాఫ్, అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్, PVR కళ్యాణ మండపం ఎదురుగా, అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంట లేఅవుట్, నెల్లూరు.